నమస్తే సార్. సంవత్సరం నుంచి జాగ గొడవలో పడుతున్నాం సార్. స్టేషన్కి అది టూర్ లైన్ సార్ కంప్లైంట్ ఇచ్చి లాస్ట్కి మొన్న డిఎస్పీ మేడంతో కూడా పోయినాం సార్. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. కంప్లైంట్లు అని తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారు, ఇటు చేస్తున్నారు సార్. మా దగ్గర డబ్బులు అడిగినందుకు మేము ఇలే సార్. ఏమో తెలియదు సార్. అది మేము పెద్దలు ఉన్నారు, ఎవరు పట్టించుకోవడమే లేదు సార్. ప్రతి ఒక్కరు డబ్బులు అడుగుతున్నారు సార్. మా దగ్గర మేము పడవు సార్. ఎవరు అడిగినారో మా అన్నకి తెలుసు సార్. అదే ఎవరో సార్ మాకేం తెలియదా, మీరు వాళ్ళ దగ్గర మీరు అనంతం పట్టించుకోలేదు సార్. కనీసం డిఎస్పీ మేడం కూడా చెప్పు కోమల్లట్టు పోయినారు. ఆడి పోలీస్ స్టేషన్ దగ్గర సుమారు అర్ధ గంట కూర్చున్నాం సార్. సార్ సామాను పోయింది సార్, అది కూడా కంప్లైంట్ తీసుకోండి అంటే కూడా తీసుకోవడం లేదు. మీరు ఆదోని పోండి, హాస్పిటల్ పోండి సార్ అని చెప్తున్నారు సార్. మొత్తం కోసి సార్ మొత్తం జాగ్రత్త పట్టా ఉంది సార్. కోర్టుకి వేసినారు, కోర్టు నుంచి ఇంజక్షన్ ఆటో తెచ్చినాం, పట్టించుకోవడం లేదు సార్. సార్ అది కూడా మా మామూలు సార్ ల్యాండ్, కానీ వాళ్ళ డబ్బు అహంకారంతో వాళ్ళకి లంచాలు ఇచ్చి అందరు కొనేసి మా మామూలు సార్. రోజుకు మా మామ పైన కూడా చేసుకున్నారు. మేము వాళ్ళ పోలీసులు కొట్టినారు సార్. అదే సార్ మొన్న ఇంతకు ముందు బండలు బాధినాం సార్. నీళ్ళు కొళాయి నీళ్ళు గొడవ పడినారు ఆయన. అందుకోసం ఆయన మొత్తం బండలలో పాల్గొట్టినారు. బండాలు పాల్గొట్టినందుకు మేము పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన ఏం చెప్పినాడు, ముందు మేము వేసామని కంప్లైంట్ రాసుకొని పంపించినాడు. పంపించినాక డిఎస్పీ మేడం దాకా పంపించినాడు. మళ్ళీ మీరు అడగండి అనికేసాన్ని పిలుచుకోపోయినారు సార్. ఆ డిఎస్పీ మేడం ఏం చెప్పింది, గొడవ పడొద్దండి, ఇందుకు మీ అన్ని కేసులు దండిగాయినాయి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, సారు చెప్తా పోయి దాన్ని పరిష్కారం చేసి ఎవరు సలమాతే వాళ్ళకి చేశాడో అని చెప్పింది. ఈయన ఏం చెప్పినాడు, సార్ మీరే కదా బండలు పాతుకొని దాన్ని అర్ధ చెరుకు చేసుకోండి అని పోలీస్ ఎస్ఐ చెప్పినాడు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినారు సార్. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినారు. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది సార్. నేను చెప్తాను, కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ వీళ్ళ పైన వచ్చింది. వీళ్ళ ల్యాండ్ అని వీళ్ళు సొంతం కావాలంటున్నా కూడా వీళ్ళు బెదిరించి పోలీస్ దగ్గర నుంచి బెదిరింపు పిలిచి వీళ్ళు రోజు కొట్టిస్తున్నారు సార్ వాళ్ళ దగ్గర. ఈ రోజు మా అమ్మ, మొన్న మా అత్త, అంతకు ముందు మా అవ్వ పోలీసులు కొట్టి వీళ్ళు చెప్తారు సార్. మీరు కొట్టండి, కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకోము, మీరు కొట్టాలని చెప్పిన వాళ్ళకి పోలీసులు చెప్తున్నారు. రోజు దయచేసి మేడం మీరన్నా న్యాయం చేయండి మేడం. ఎస్పీ మేడం, డిఎస్పీ మేడం ఎవరు పట్టించుకోవడమే లేదు. మీ దగ్గర కూడా వచ్చినాం. డిఎస్పీ మేడం మమ్మల్ని మా కళన్నా చూడండి మేడం. కొద్దిగా దాంట్లో వీడియోలో చూసి దయచేసి మాకు న్యాయం జరగండి మేడం. మాకు ఏమన్నా తప్పులు ఉంటే కూడా దాంట్లో చూసుకోండి మేడం. వచ్చే అగ్రిమెంట్ ఉంది, పట్టా ఉంది, కోర్టు నుంచి వచ్చిన ఇంజక్షన్ ఆటో మీరు కూడా చూసినారు డిఎస్పీ మేడం. దయచేసి చూడండి, దాంట్లో చూసి మాకు న్యాయం చేయండి మేడం. మేడం పోలీసులు పట్టించుకోవడం లేదు, మీరు పట్టించుకోవడం లేదు, మమ్మల్ని ఎవరు తగ్గుకోవాలి మేడం. దయచేసి చూడండి మేడం. గొడవ ఇట్లా జరుగుతుంది మేడం. ఇది ఇట్లా పోతే యాదవ్ ఒకటి చేయండి మేడం అని చెప్తున్నాం మేడం. పేరు వీరెడ్డి.